సో ఓవరాల్గా ఇప్పుడు మీ క్లినిక్కి మీరు చూసి ఉంటారు కదా, ఇప్పటి వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు సార్ మెజారిటీ ఆఫ్ ఈ కాలంలో? మెయిన్లీ వచ్చే వాళ్ళలో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ మీనే ఉంటారు. అంటే సే అరౌండ్ 20 to 45 years మధ్యలో క్రూషియల్ ఏజ్ ఫర్ రీప్రొడక్షన్. ఆ టైంలో ఉండే వాళ్ళే ఎక్కువ ఉంటారు యూజువల్గా. చిల్డ్రన్లో బికాస్ టెస్టింగ్ అనేది అంత లేదు కాబట్టి మేబీ అండర్ డయాగ్నోస్ చేస్తున్నామేమో మనం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇది వరకు డయాబెటీస్ 50 years 60 yearsకి వచ్చేది. తర్వాత ఇప్పుడు 30 years స్టార్ట్ అయింది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది 30 to 40 years లో ఉన్న వాళ్ళే ఉన్నారు డయాబెటీస్ ఉండేవాళ్ళు. అలాగే థైరాయిడ్ డిసీజెస్ కూడా బికాజ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మనకి ఈ వాటర్ కంటామినేషన్, ఎయిర్ పొల్యూషన్ ఇట్ల వల్ల ఆటోఇమ్యూన్ డిసీజెస్ కూడా ఇన్సిడెన్స్ పెరుగుతుంది. కాబట్టి చిల్డ్రన్లో మనం బేసికల్గా రెగ్యులర్గా థైరాయిడ్ ఎప్పుడో, అంటే అన్లెస్ ఈ హైట్ ప్రాబ్లమ్స్ వస్తేనే తప్ప మనం థైరాయిడ్ చెక్ చేయం. సో కాబట్టి మేబీ అండర్ డయాగ్నోస్ చేస్తున్నామేమో. కొంతమందికి ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, టెస్టింగ్ ఈజీగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు రొటీన్గా టెస్ట్ చేసినప్పుడు ఈ మధ్య పిల్లల్లో కూడా కొంచెం హైపోథైరాయిడిజం కండిషన్ అనేది ఎక్కువగానే చూస్తున్నాం. ఎర్లీ స్టేజెస్లో తెలుస్తుంది.